యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో 1000 కోట్ల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల వరకు 4.56% నుంచి 4.96% వరకు ఎక్సైజ్ ఖరారు కావడమే ఇందుకు నిదర్శనమంటూ హరీష్ రావు ఆధారాలు చూపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లో 105 స్కూల్స్ నిర్మిస్తున్నామని గొప్పగా చెప్పి 76 మాత్రమే మంజూరు చేశారని అధికార ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విస్మరించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. స్కూల్స్ టెండర్లలో గోల్మాల్ పై సిట్ లేదా ఏసీబీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలతో కూడిన కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం కాదని, మోసాల పుట్ట అని హరీష్ రావు అభివర్ణించారు. ఎస్సీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రాధాన్యమిచ్చింది. 2014-15లో 1396 కోట్లు కేటాయించగా 2023-24 వరకు 4703 కోట్లకు పెంచినాం. 2021-22లో గరిష్టంగా 7361 కోట్లు వెచ్చించినాం. కానీ కాంగ్రెస్ సర్కార్ 2024-25 బడ్జెట్లో కేవలం 1395 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది బీఆర్ఎస్ మొదటి బడ్జెట్ లో చేసిన దానికంటే తక్కువ అని వివరించారు. ఎస్సీ సంక్షేమానికి 2024-25లో 33,124 కోట్లు కేటాయించి ఖర్చు కేవలం 14,148 కోట్ల మాత్రమే. 2025-26లో 40,231 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం 14,732 కోట్లు మాత్రమే. ఈ గణాంకాలే కాంగ్రెస్ దళిత ద్రోహానికి మచ్చుతున్న కాని స్పష్టం చేశారు. ఇక ఎస్సీ కార్పొరేషన్ కి 3,267 కోట్లు కేటాయించి కేవలం 28 కోట్లు ఖర్చు చేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై కక్షతో దళిత బంధుకు కాంగ్రెస్ దళిత బంధుకు దోకా చేసిందని ధ్వజమెత్తారు. అభయహస్తం పేరిట 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఓవైపు బడ్జెట్ లో కోతలు పెడుతూ దళితులను మర్చిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు 2 ఏళ్లలో 50,000 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నదని, ఒక చేత్తో కోతలు పెడుతూ మరో చేత్తో భూమైతకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలను సైతం కాంగ్రెస్ దారుణంగా వంచిందని హరీష్ బగ్గుమన్నారు. 2014-15లో 1,090 కోట్లు ఉన్న ఖర్చును 2023-24కు 4,000 కోట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 2024-25కు గాను 3,067 కోట్లకు తగ్గించిందని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏటా 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లాన్ తెస్తామన్నారు. 42% రిజర్వేషన్లు కేటాయిస్తామన్నారు. కానీ 3వ బడ్జెట్ లోనూ మొండి చేయి చూపారు అని మండిపడ్డారు.